బాగా చేస్తున్నారనే సమన్వయం చేసి కాకి చంద్రశేఖర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఈ సన్మాన కార్యక్రమం మేము ఫలం పుష్పం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పేదలకు పెళ్లిదంట కాబట్టి మనం పెళ్లిదిగానే పెట్టాలా? ఎన్నోసార్లు చేసినాం నేను 298 సార్లు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. అంటే మూడు ఏంటంటే ఈరోజు కలగడం అనేది కూడా నేను మా భాగ్యంగా భావిస్తా ఉన్నా. దాతృత్వం అనేది నిజంగా వాళ్ళకు వరం. దాతృత్వం సేవలు పొందే వాళ్ళకంటే కూడా మామూలుగా దాతృత్వ భావన రావాలంటే కూడా కాబట్టి ఆ భావం దాతృత్వ భావం పుష్కలంగా ఉంది. ఈ దాతృత్వ భావాన్ని మీరు కొనసాగించాలని సేకూరుగా కోరుకుంటున్నాను. ఆసుపత్రిలో రోగులకు వెంట వచ్చే వారికి ధర్మవరంలో చాలా సేవా సంస్థలు ఆహార వితరణ చేస్తున్నాయి. మరి ఎక్కడా లేని విధంగా ఒక ఆసుపత్రిలో సేవా సంస్థలు రోగుల సహాయకులకు భోజన సౌకర్యం కల్పించడం అనేది అభినందనీయం. ఇది గుర్తించిన తర్వాత మా కమిటీ సభ్యులు వారిని సన్మానించి ఈ కార్యక్రమానికి ప్రోత్సహించాలనే అభిప్రాయంతో ఆ స్వచ్ఛంద సేవా సంస్థలందరినీ ఆహ్వానించి వారిని సత్కరించి సేవకు పునరంకితమయ్యేటట్టుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నిరంతరాయంగా కొనసాగాలనేది మా ప్రయత్నం. మా ప్రాంగణంలో వచ్చే అందరినీ కూడా మేము బంధువులుగా భావిస్తున్నాము. వారికి వైద్యంతో పాటు మిగతా సౌకర్యాలన్నీ కలుగజేసి వారు ఇక్కడ గడిపిన సమయాన్ని మంచి సమయంగా భావించాలని, మేము ఆసుపత్రిలో ఇబ్బందులు పడ్డాము అని ఏ వ్యక్తి కోరుకోకుండా చేయాలనేది మా తపన. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, మా ఆసుపత్రి సేవలు పొందేవారు మరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. బ్రెడ్ పాలు కానీ అటువంటివి మాత్రం రోగులకు ఇవ్వడం అనేది చాలా సంస్థలకు ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ ధర్మవరంలో ఒక 5 స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు
ప్రతి వారము కూడా వాళ్ళకి ఫిక్స్డ్ వాళ్ళు నిర్ణయించుకున్న రోజున వచ్చి రోగుల అటెండెంట్స్కు స్టాఫ్కు మొత్తం అందరికీ కూడా ఈ ఆహార సదుపాయం అనేది ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని గుర్తించి ఆసుపత్రి కమిటీ సభ్యులుగా మేమందరూ వారిని గౌరవించి ఇది ఒక ప్రోత్సాహకంగా ఉండి మున్ముందు ఇంకా వేరే సంస్థల వారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ఆసుపత్రిలో మంచిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏ సంస్థ పేర్లు చెప్పండి సార్. యువర్స్ ఫౌండేషన్ వారు గురువారం మధ్యాహ్నం ఆహారం ఇస్తున్నారు. తర్వాత శ్రీ సత్సాయి సేవా సమితి తరఫున నామా గోపాలకృష్ణ ప్రసాద్ మరియు చంద్రశేఖర్ గారు వాళ్ళు శుక్రవారం రోజు మధ్యాహ్నం ఆహారం ఇస్తున్నారు. గురువారం రోజు ఉదయమున శ్రీ సత్సాయి సేవా సమితి సుభదాస్ సత్రంలో ఉన్న భజన మందిరం వాళ్ళు అల్పాహారం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత కేటా లోకేష్ మరియు చంద్రశేఖర్ గారు ఉన్నటువంటి రజనీ ట్రస్ట్, రక్తబంధం ట్రస్ట్ వాళ్ళు వీలైనప్పుడల్లా సాయంత్రం పూట అల్పాహారం అది కానీ భోజనం కానీ ఇస్తున్నారు. మరి పామిశెట్టి నవశంకర్ గారు వారి సత్యమణి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆదివారం రోజు ఉదయము మరి ముద్ద మరియు దానిలోకి పప్పు లాంటివి ఇచ్చి పేషెంట్కి అందరికీ కూడా సేవ చేస్తున్నారు. ఆ సంస్థలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే సార్.